లాస్ట్ వీడియోలో చూసినట్లయితే మనం ఏం చేసాం, కార్డ్ విడ్జెట్ చూసాం. నెక్స్ట్ మార్జిన్ అంటే ఏంటి, ప్యాడింగ్ అంటే ఏంటి, మార్జిన్కి ప్యాడింగ్కి డిఫరెన్స్ వచ్చేసి చూసాము. సో ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో ఏంటంటే మనకి ఇక్కడ పర్పుల్ వెబ్సైట్ ఉంది కదా, ఈ పర్పుల్ వెబ్సైట్లో ఇక్కడ సైడ్ స్క్రోల్ అవుతుంది కదా, ఒక ఇమేజ్, ఒక టెక్స్ట్, ఒక ప్రైజ్, నెక్స్ట్ ఒక గో టు కార్ట్ అనమాట. సో ఇప్పుడు ఇది వచ్చేసి ఈ వీడియోలో ఎలా చేయాలో చూద్దాం. సో ఇది వచ్చేసి ఏంటంటే డైనమిక్గా ఉంది, మనం స్టాటిక్గా చేద్దాం. సో ఇది డైనమిక్గా చేయాలంటే ఇంతకుముందు మీకు చెప్పాను ఎలా చేయాలో. ఇక్కడ ఫైనల్ తీసుకొని ఫైనల్లో ఇమేజ్ లిస్ట్ లాగా ఫామ్ చేసుకొని చేసుకోవాలి. సో అలా అనమాట. జస్ట్ మనకి కాన్సెప్ట్ పర్పస్ మీకు వచ్చేసి ఇలా సైడ్ స్క్రోల్ ఎలా చేయాలి, ఇమేజ్ అనేది ఎలా ప్లేస్ చేయాలి ఒకే కంటైనర్లో ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా నేను వచ్చేసి ఇక్కడ కంటైనర్ తీసుకుంటున్నాను. ఈ కంటైనర్లో వచ్చేసి హైట్ ఒక 320, నెక్స్ట్ చైల్డ్ తీసుకున్నాను. చైల్డ్లో వచ్చేసి మనకి లిస్ట్ వ్యూ డాట్ బిల్డర్. ఓకే, ఈ ఐటమ్ బిల్డర్లో వచ్చేసి మనకి ముందే అనుకున్నాం కదా కాంటెక్స్ట్ ఇండెక్స్, ఇంతకుముందు చేసినట్టు యాజ్ ఇట్ ఈస్గా. సో కాంటెక్స్ట్ ఇండెక్స్ తర్వాత మనకి ఇక్కడ ఐటమ్ కౌంట్ వచ్చేసి ఒక 10 తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి స్క్రోల్ డైరెక్షన్ వచ్చేసి యాక్సిస్ డాట్ హార్జెంటల్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ రిటర్న్లో వచ్చేసి మనకి కంటైనర్. ఓకే, ఈ కంటైనర్లో మనం విడ్త్ తీసుకుందాం. విడ్త్ వచ్చేసి ఒక 150. దట్స్ ఇట్. తర్వాత వచ్చేసి డెకరేషన్లో బాక్స్ డెకరేషన్లో కలర్స్ డాట్ వైట్. సో వైట్ ఎందుకు ఇస్తున్నా అంటే మనకు షాడో ఇద్దాం. సో దాని పర్పస్ నేను వైట్ ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి డెకరేషన్లో బాక్స్ షాడోలో వచ్చేసి బాక్స్ షాడో. నెక్స్ట్ వచ్చేసి మనకి బాక్స్ షాడోలో మనకి బ్లర్ రేడియస్ అని ఒకటి ఉంటుంది. సో బ్లర్ రేడియస్ వచ్చేసి నేను 5 ఇచ్చాను. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఏ కలర్ కావాలి మనకి. సో కలర్స్ డాట్ బ్లాక్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంటైనర్లో మనకి చైల్డ్ విడ్జెట్ తీసుకున్నాం. ఈ చైల్డ్లో వచ్చేసి మనకి క్లిప్పార్ రెక్ట్ మనం ఇంతకుముందే చూసామన్నమాట, ఇమేజ్ అనేది ప్లేస్ చేసుకోవడానికి. సో ఈ చైల్డ్లో వచ్చేసి మనకి ఇమేజ్ డాట్ నెట్వర్క్. ఓకే, నేను ఇప్పుడు ఆన్లైన్ ఇమేజ్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి మనకు ఆన్లైన్ ఇమేజ్ ఇక్కడ బాడీ ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే తీసుకొని ఇమేజ్లోకి వెళ్ళాను. ఇమేజ్లోకి వెళ్ళి ఇదేంటిది, ఇది బాడీ వాష్ అంట. సో ఇది చూద్దాం, బాడీ వాష్. ఈ బాడీ వాష్ చూద్దాం. ఓకే, దీన్ని ఏం చేయాలి, ఓపెన్ ఇమేజ్ న్యూ ట్యాబ్. సో న్యూ ట్యాబ్ ఓపెన్ చేసినప్పుడు ఇలా వస్తుంది మనకి. Ctrl+C కాపీ. సో ఫైల్ పాత్ అనేది కాపీ చేసుకున్నాం. ఇక్కడ ఇలా ఇచ్చేసాం మనం ఫైల్ పాత్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫిట్ వచ్చేసి బాక్స్ ఫిట్ డాట్ కవర్. నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఇందులో హైట్ ఇచ్చుకుంటున్నాను నేను ఒక 150. ఓకే, 350లో 150 ఇచ్చేసాను. నెక్స్ట్ క్లిప్పార్ రెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే ప్రైస్ కూడా చూపించాలి కాబట్టి మనం ఏం చేయాలి, టెక్స్ట్
ఓకే, క్లిప్ ఆర్ట్ కాకుండా ఈ కంటైనర్ నేను కాలంలో తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ వచ్చేసి ప్రైస్కి ఆప్షన్స్ ఇది రూపీ 199 పెట్టాను అనమాట. నెక్స్ట్ టెక్స్ట్ వచ్చేసి అదేంటిది, అది పర్ఫ్యూమ్ బాడీ వాష్ కదా, సారీ బాడీ వాష్. ఓకే, చూద్దాం వస్తుందేమో. ఓకే, వచ్చేసింది మనకి ఇక్కడ బాడీ వాష్ అనేది. నెక్స్ట్ ఈ కంటైనర్కి మనం ప్యాడింగ్ ఇద్దాం, దీనికి కాదు, ఈ కాలంకి మనం ప్యాడింగ్ ఇద్దాం. ఓకే, మన గ్యాప్ కూడా వచ్చేసింది ప్యాడింగ్ ఇస్తే. నెక్స్ట్ మనకి బటన్ తీసుకోవాలి. సో బటన్ అన్నమాట. బటన్ వచ్చేసి అవుట్లైన్ బటన్ తీసుకుంటాను. ఇంతకుముందు ఏం తీసుకున్నామంటే టెక్స్ట్ బటను, లేకపోతే బటన్ ఉంటే ఇంక్వెల్తో ర్యాప్ చేసి తీసుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసి నేను ఏంటంటే అవుట్లైన్ బటన్ అనమాట. సో ఇది కూడా సేమ్ మన టెక్స్ట్ బటన్ లాగే, కాకపోతే ఇది కూడా ఒక ప్రాపర్టీ ఉంటుందని మీకు చెప్పడానికి ఇలా తీసుకున్నాను. ఇది వచ్చేసి బాడీ. ఓకే, సారీ, యాడ్ టు కార్ట్ పెడదాం. సో ఇలా అనమాట. నెక్స్ట్ ఇది నేను సెంటర్లో పెట్టుకుంటున్నా, ర్యాప్ విత్ సెంటర్. ఓకే, సో ఇదనమాట ఒక కంటైనర్లో ఒక ఇమేజ్ తర్వాత ఒక టెక్స్ట్ తర్వాత అవుట్లైన్ బటన్ అనమాట. ఈ అవుట్లైన్ బటన్ అంటే ఇలా ఉంటుంది. సో మీరు ఒకసారి ఇలా స్టాటిక్గా కాకుండా డైనమిక్గా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు కూడా యూజ్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకొక విడ్జెట్ చూద్దాం. థ్యాంక్ యూ. కోడ్ విత్ డాక్టర్ శ్రీను. బాయ్ బాయ్.